రత్నం అని కాకుండా ఈ రత్నం అని పెట్టుంటే బాగుండు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరుక్కోవడం రక్తపాతం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. ఇంకా సినిమాలో ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు మీరు? హరి డైరెక్షన్ కావచ్చు, విశాల్ గారు యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఇవేమి యాక్షన్కి అయితే కొరతలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ నరుక్కోవడం ఫైట్లో ఉంటే కథ స్క్రీన్ ప్లే అయితే మాత్రం బోర్ ఎక్కిస్తాం. నెక్స్ట్ డే సీన్ వద్దు మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పేచ్చు అనమాట, అంతలా ఉంది. బట్ 1-2 సస్పెన్స్ సీన్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఇంపాక్ట్ కనిపించవు. బట్ ఏదైతే మదర్ సెంటిమెంట్ అని పక్కన చెప్తున్నారో ఆ మదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా నాకైతే ఏం కనెక్ట్ కాలేదన్న. సో ఎండాకాలం వచ్చి ఏసీ కోసం వెళ్ళాలి తప్ప సినిమా కోసం అయితే ప్రాధాన్యత ఏమి లేదు సినిమాలో. బట్ మేము 2-6 గంటల సేపు కూర్చున్నామంటే దానికి కేవలం కారణం దేవిశ్రీ ప్రసాద్. చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ అయితే చూసింది దేవిశ్రీ ప్రసాద్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగ తీసాడు. సాంగ్స్ కూడా పర్లేదు అనిపించినాయి. డోంట్ వరీ బ్రో అన్న సాంగ్ అయితే థియేటర్లో కూడా కేకలేసారు, ఎంజాయ్ చేశారు కూడా. బట్ విశాల్ గారి యాక్టింగ్ కూడా ఒక వింటేజ్ విషయాలను అయితే చూసాం. ఆ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా డీసెంట్గా అనిపించింది. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది టోటలీ డిసప్పాయింటెడ్ అనమాట. ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, రైటింగ్ కావచ్చు, అండ్ స్టోరీ లైన్ కావచ్చు, అంతా రొటీన్ అనమాట. ఒక హీరోయిన్ ఒక ల్యాండ్ వచ్చి చంపాలనుకున్న దాన్ని హీరో వచ్చి కాపాడతాడు. ఈ లైన్ మనకు చాలా సినిమాలో చాలా రొటీన్ గా జరిగేదే. బట్ ఏదైనా స్క్రీన్ ప్లే ద్వారా ఆయన హరి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం సినిమా హరి సినిమాలు అంటే. బట్ ఈ సినిమాలో హరి తీసినట్టే లేదు. నాకు హరి డైరెక్షన్ ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతలేదు. సింగం 1, 2, 3 అండ్ పూజ సినిమాలు ఎలా ఉంటాయంటే చాలా గ్రాండ్ గా చాలా బాగుంటాయి. సో ఈ సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేస్తే అస్సలే నచ్చదు సినిమా. కేవలం ఒక విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తే కొద్ది గొప్ప మీకు నచ్చే అవకాశం ఉంటుందేమో కానీ సినిమా కోసం అయితే ప్రాధాన్యత ఏమీ లేదు. ఒక బిలో యావరేజ్గా చెప్పుకోవచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ అలాగే ఉంది, సెకండ్ హాఫ్ అలాగే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఫైట్లు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా సినిమా మొత్తం ఫైట్లు నరుక్కోవడం రత్నపాతం జరుగుతుంది అనమాట. అందుకనే దీనికి రత్నం అని కాక రత్నం అని పెట్టుంటే బాగుండు. అలాగే సముద్రకానికి వెళ్ళే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే విశాల్ గారు ఆ క్యారెక్టర్ అండ్ సముద్రకాని గారు వచ్చే ఒక సీన్ అయితే ఉంటుంది. అదైతే నాకు నిజంగా ఆసోమని చాలా బాగుంటుంది అనమాట. సో ఇంతలా చెప్తున్నాను కదా, మీరు ఓవర్గా మూవీ కోసం చెప్పాలంటే బిలో యావరేజ్ తప్ప ఏసీ కోసం సినిమాకి రావాలి తప్ప కేవలం విశాల్ మూవీ రత్న మూవీకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాను. సో ఓవర్గా బిలో యావరేజ్ మూవీ అన్న, అంతేనా? థ్యాంక్ యూ. రత్నం 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 రత్నాలు లాంటి డైలాగులు ఉన్నాయి భయ, రత్నాలు లాంటి ఫైట్స్ ఉన్నాయి, రత్నాలు లాంటి పాటలు ఉన్నాయి. విశాల్కి చాలా రోజుల తర్వాత ఒక హిట్ కొట్టిరా అనుకుంటున్నా. అది కూడా ఎండాకాలం. నాకు తెలిసి చాలా వరకు స్టూడెంట్స్కి అందరికి సెలవులు వచ్చిండే మంచిగా ఎండల సమ్మర్ క్యాంపులను అటు ఇటు పోయి పైసలన్నీ వేస్ట్ చేసుకునే వాళ్ళు చల్లగా వచ్చి 2-3 గంటలు హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమా ఉండే అంత బాగున్నది. హీరోయిన్ డిఫరెంట్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ చూపించారు. ఒకటి హీరోయిన్ క్యారెక్టర్, ఒకటి మదర్ క్యారెక్టర్. విశాల్ మదర్ క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. హార్ట్ టచ్ అవుతుంది, కళ్ళలోంచి నీళ్ళు కూడా కారుతాయి ఆ సన్నివేశాల్లో. ఖతర్నాక్ అనిపించేస్తుంది. అలాగే యోగి బాబు కామెడీ బాగున్నది. మురళీ శర్మ లుక్, ఆయన క్యారెక్టరైజేషన్ అయితే ఖతర్నాక్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ లో గౌతమ్ మీనన్ ఎంట్రీ ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు దుమ్ము దులిపేసి వెళ్ళిపోతాడు, మస్తు అనిపించేస్తుంది. సినిమాకి హైలైట్ అంటే ఫైట్లు, వైలెన్స్ బాగా అనిపించేస్తుంది. ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ బాగుంటుంది. అలాగే మన మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ ఖతర్నాక్, కామెడీ, విశాల్ పెర్ఫార్మెన్స్, బీజిఎం, దేవి ప్రసాద్ బీజిఎం మస్తు అంటే మస్తు అనిపించింది. ఖతర్నాక్ ఉంటుంది. అసలు దుమ్ము దులిపేసాడు అనమాట. ఇంకా ఫైట్స్ లో డిఫరెంట్ గా బాలయ్య బాబు గుర్తొచ్చేసాడు. అంత బాగున్నది. కత్తి కట్టుకుంటాడు చేతికి, కత్తి పెట్టి నరుకుతా ఉంటే మనకు ఊపు వచ్చేస్తాడు అనమాట. కత్తి పట్టుకొని అరుస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి భయపడుతాడు. ఈయన కోస్తాడు, వాడు పరిగెడతా ఉంటాడు అనమాట భయపడి. అంత బాగున్నాయి ఫైట్స్. హైలైట్స్ అంటే సినిమాలో బీజిఎం, ఫైట్స్, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఓవర్ డోస్ అయినా కానీ వైలెన్స్ ఓవర్ డోస్ అయినా చాలా బాగా అనిపించేస్తాయి. విశాల్ పెర్ఫార్మెన్స్, అలాగే మురళీ శర్మ గారి లుక్, ఆయన పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ ఉంటుంది. విశాల్ 1 man షో పక్క. రొటీన్ స్టోరీ అయినా కానీ తీసుకుపోయే విధానం బాగుంది. ఎందుకంటే సింగం 1, 2, 3 చూసినాం కదా, హరి ఎలా కొట్టిండు సూర్యతోటి ఆ టైపులో అనమాట. అంటే అసలు అటువంటి సన్నివేశాలు ఏం కనపడవు. అలా ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ, తీసుకుపోయే సన్నివేశాలు కానీ, కామెడీ కానీ కావాలని రికిచ్చేసి ఉండవు. మస్తు అనిపించేస్తాను అనమాట. లాగ్ అంటున్నారు, లాగ్ ఎక్కడ లేదు. చాలా బాగుంది. మంచి మూవీ పడ్డది ఎండాకాలం. ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనకు సింగం 1, 2, 3 చూసినప్పుడు ఎంత ఊపు వస్తుందో, పోలీస్ క్యారెక్టర్ గా ఎంత బాగా చేస్తున్నాడో, దీనిలో ఒక నార్మల్ క్యారెక్టర్ అయినా పోలీసులకు హెల్ప్ చేస్తూ, కొంతమంది చేసే తప్పుల్ని కూడా చూపించేస్తూ, అలాగే స్టూడెంట్స్ సంబంధించి, మెడికల్ స్టూడెంట్స్ సంబంధించిన కొన్ని పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు చూడాలి, వాళ్ళు పడే కష్టాలేంటి, వాళ్ళు ఒక డాక్టర్గా అవ్వాలంటే వాళ్ళు పడే కష్టాలేంటి, వాళ్ళు ఎగ్జామ్లో ఎదుర్కొనే కష్టాలు ఏంటి, అవన్నీ చూపిస్తారనమాట. ఖతర్నాక్ అనిపిస్తాయి. హీరోయిన్ నోట ఆ డైలాగ్స్కి వినిపిస్తారు, మస్తు అనిపించేస్తాయి. సో ఖచ్చితంగా నీట్ స్టూడెంట్ రాసే వాళ్ళు కానీ, డాక్టర్గా అవ్వబోయే వాళ్ళు కానీ చూడాలని నేను కోరుకుంటున్నా. మదర్ సెంటిమెంట్ అయితే ఖతర్నాక్ అనిపిస్తుంది. సూపర్గా ఉంది. విశాల్కి ఎండాకాలంలో మంచి హిట్ వచ్చింది, సమ్మర్ హిట్ అనుకోవాలి. సూపర్ మూవీ. రత్నం రత్నం రత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడే రత్నం మూవీ చూసన్నా, చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా విశాల్ గారి నుంచి ఏంటంటే అప్పుడెప్పుడు మాస్ ఎలివేషన్స్ అని చూపించరు. ఆ తర్వాత అంటే
చూసుకుంటే పందెం కోడి కానీ ఇలాంటి సినిమాల తర్వాత అంత మాస్ లుక్ అయితే ఎప్పుడు కనపడలే. రత్నం మూవీలో మాత్రం మాస్ లుక్ అనమాట. అసలు నిజంగా అందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇంత అంటే ఇంత కూడా మేకప్ లేకుంటారు భయ్య. చాలా న్యాచురల్గా ఉంది సినిమా. చూసినంతసేపు కూడా చాలా డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ జోనర్. ఆ స్టోరీ కానీ ఆ ఫైట్స్ కానీ, స్టోరీ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే మాత్రం ఫైట్స్ అయితే ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది. ఫిటర్ మాస్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ భయ్య. సినిమాకి సంబంధించి అయితే ఫైట్స్ అయితే సూపర్ భయ్య. విశాల్ యాక్టింగ్ గురించి చెప్పేది భయ్య ఒకటే చెప్తున్నా కదా, అసలు ఇంత అంటే ఇంత మేకప్ వేసుకోలేదు. న్యాచురల్ సినిమా. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు హీరోయిన్ డబుల్ రోల్ చేయడం అయితే అది హైలైట్. నిజంగా మదర్గా అలాగే హీరోయిన్గా చేయడం అయితే వేరే లెవెల్. ఈ జనరేషన్ దగ్గర ఒక మంచి మెసేజ్తో పాటు ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అయితే అదరగొట్టాడు భయ్య. ఏమన్నా మ్యూజిక్ భయ్య. చూస్తున్నంత సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు ఇంటర్వెల్ బిఫోర్ ఒక ఫైట్ ఉంటుంది భయ్య, మాస్. అసలు మనం చాలా సినిమాలలో ఫైట్లు ఎలా ఉంటాయంటే కన్ఫ్యూజ్ ఉంటాయి మామూలుగా, అంటే ఎలా అవుతుంది ఏందనేది. కానీ ఇక్కడ కొడతాడు భయ్య, బాక్స్ బద్దలు అయిపోయింది అనమాట. అలా ఉందన్నమాట. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే నాకు హీరోయిన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ చెప్పినా కదా భయ్య, బాక్స్ బద్దలు అయిపోయింది సినిమా. అలా మామూలుగా లేదు, సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ఉంది. అలాగే మంచి మెసేజ్తో ఉంది. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ మంచి సినిమా ఏదైనా ఉందంటే మాత్రం రత్నం సినిమా అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గురించి అయితే ఒకటి చెప్పాలి, మ్యూజిక్ వేరే లెవెల్ భయ్య. ఆ లొకేషన్స్ కానీ అసలు ఏ మాత్రం ఎక్కడ కూడా సినిమా మాత్రం కాంప్రమైజ్ కాలేదు. సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది భయ్య నాకు సినిమా.